నివేదిక ప్రభుత్వానికి అందింది. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశంలో నివేదికను పెట్టి మంత్రివర్గం దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో కొంత ఆందోళన వ్యక్తవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాన్వల్యూషన్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. నివేదికలో పలు కీలక అంశాలు ఇప్పటికే మీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎట్లా స్పందిస్తారు దీనిపై? కీలక అంశాలు ఏం చెప్పిండ్రో కానీ అదైతే మా దృష్టికి రాలేదు. కేవలం కొన్ని పేపర్లకు, తెలంగాణ వ్యతిరేక పేపర్లకు లీకులు ఇచ్చుకొని కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నంలో భాగమే. ఏ రోజు కేసీఆర్ తప్పు చేయలేదు, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత చేశాడు. ఈ రోజు ప్రభుత్వ పరంగా ఇక్కడ తప్పు చేయలేదు కాబట్టి మేము భయపడేది లేదు. లీకులు ఇచ్చి బెదిరించే పరిస్థితి ఉంటే తప్పది. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నిజంగానే పీసీ ఘోష్ కమిటీ గిట్ట కేసీఆర్ తప్పు చేసిందంటే డెఫినెట్ ఆ కమిటీ కూడా తప్పు అన్నట్టే. ఎందుకంటే కేసీఆర్ తప్పు జరగలేదు. కేసీఆర్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసింది కాబట్టి ఇక్కడ భయపడేది లేదు. అవన్నీ లీకులు ఇచ్చుకొని తెలంగాణ ప్రజలను అయోమయాలు గురి చేసే ప్రయత్నం భాగము. ఈరోజు అసెంబ్లీలో పెడతా అని చెప్పాను. అసెంబ్లీలో మాకు నివేదిక ఇచ్చి ఆ కమిటీ రిపోర్ట్ ఏముందో చూసిన తర్వాత అప్పుడు మేము స్పందిస్తాం. అంటే బ్యారేజీల నిర్మాణము కేబినెట్ ముందుకు రాకుండానే కేసీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ కమిటీ రిపోర్ట్ మాకు రాలేదు. ఎవరు చెప్పారు నిజంగానే కేసీఆర్ గారు మా అనుమతులు తీసుకోవాలని చెప్పి ఎవరు చెప్పారు? అనుమతులను ప్రొడ్యూస్ చేస్తాం రేపు అసెంబ్లీలో. మహారాష్ట్ర నుంచి ఎన్ని అనుమతి తీసుకున్నాము, ఇక్కడ సిడబ్ల్యూసీ ఎన్ని అనుమతి తీసుకున్నాము, అవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం కదా. నిజమో కాదు తెలితే కదా అసెంబ్లీ వేదిక ఉంటే మా ముందు రిపోర్ట్ పెట్టినప్పుడు అప్పుడు మేము దాన్ని మేము తప్పు చేసామని చెప్పి చెప్తాం. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం పారిపోతుంది. ఇన్నిసార్లు సవాళ్ళు ఇచ్చిండ్రు, ఇన్నిసార్లు లీకులు ఇచ్చిండ్రు, మళ్ళీ పారిపోయింది ఈసడంగా పారిపోతారు. నిపుణుల కమిటీ వ్యాస్కోప్ అనుమతి లేకుండానే, వాళ్ళ సూచనలు సలహాలు లేకుండానే తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజీల నిర్మాణం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మార్చారని చెప్పి కూడా కమిటీ నివేదికలో పేర్కొన్న పరిస్థితి. వ్యాప్కోస్ సంస్థనే అనుమతి, వ్యాప్కోస్ సంస్థ ద్వారానే చేయించినాము. మా దగ్గర ఉన్నాయి రిపోర్ట్స్ అన్ని. అసెంబ్లీ పెట్టినప్పుడు మేము కూడా మేము మొత్తం రిపోర్ట్ పెడతాము. ఏకపక్షంగా ఆయన కమిటీతో ఒప్పుకోము. రేపు డెఫినెట్గా ఏది ఏమైనా తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉంటారు. మళ్ళీ కుట్రలో భాగము, కేసీఆర్ను భరించే భాగము. ఆ రోజు 2001 నుంచి ఏదైతే వేళ్లు కేసీఆర్ వైపు చూస్తున్నావో అవే వేళ్లు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం రావద్దని చెప్పి కోరుకున్న ఏళ్ళే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎడారిగా మారనే ప్రయత్నం భాగం ఉంటుంది తప్ప కానీ ఆ రోజు కేసీఆర్ ప్రజలు ఉన్నారు, ఈ రోజు కేసీఆర్ ప్రజలు ఉంటారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో 10 మంది ఎమ్మెల్యేల విషయంలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. మీరు స్పీకర్ కలవడానికి వచ్చారు. ఏంటి స్పీకర్ అందుబాటులో లేరు? తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీకు నమ్మకం ఉందా? స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. భారతదేశం ఒక అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల లోపల డెఫినెట్గా వాళ్ళు డిస్క్వాలిఫై చేయమని చెప్పించంటే ఉంటుంది. మరి ఎందుకు స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరేగా మాకు టైం ఇచ్చారు 11 o'clock. మా కేటీఆర్ గారు టైం తీసుకున్నారు కదా. మేము ఎమ్మెల్యే బృందం వచ్చినాం కదా. లోపలికి కూడా రాకుండా మెయిన్ గేట్ కూడా తాళం వేసుకున్నావు కదా. మరి ఎందుకు ఇట్లా మీరు పోనీ ఇక్కడ లేరు? మేము ఎమ్మెల్యే క్వార్టర్స్ పోదామా, మినిస్టర్ క్వార్టర్ పోతే అక్కడ కూడా లేరు. మరి మాకు టైం ఇచ్చి మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడించే స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని కాలరేయకండి, లేకపోతే ప్రజలు నమ్మరు. ప్రజలకు నమ్మకం కోల్పోతారు. ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మళ్ళీ మేము సుప్రీంకోర్టు గడప దొక్కకుండా మీరు చేయండి. మళ్ళీ మీరు గిట్ట ఈ 3 నెలల లోపల డిస్క్వాలిఫై చేయకపోతే డెఫినెట్గా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము. ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి ఏమో అలాంటి ఒత్తిడి తీసుకొస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గంగుల కమలాకర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఏదైతే బీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిందో, నివేదికపై కూడా పలు అనుమానాలు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అందులో ఒకవేళ అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ యొక్క వైఖరిని తప్పుబట్టిగానే ఆయన కానీ తప్పుబడితే మాత్రం ఖచ్చితంగా కమిషన్ నివేదిక కూడా తప్పి అని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తానికి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా ఖచ్చితంగా స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు 3 నెలల్లో నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవితో కరుణాకర్, 10 TV, హైదరాబాద్.